క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ లెంటన్ మెడిటేషన్స్ని దేవుడు ఎంతో చక్కగా నడిపిస్తున్నందుకై జీవగల దేవునికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మరొక నూతన దినమును దేవుడు అనుగ్రహించి ఈ ఉదయకాలమున శిలువ ధ్యానములను మనం కొనసాగించడానికి కృప చూపుతున్న దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 39వ దినం కొరకైనా దేవుని మాటని మనం చదువుకోబోతున్నాం. యేసు ప్రభు శిలువలో పలికినటువంటి 7 మాటల్లో చివరిదైనటువంటి 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ మాటను మనము ధ్యానం చేయడానికి ముందు లేఖన భాగం నుండి మాటను చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మరొక మారు శిలువలో పలికినటువంటి మీ మాటల్ని ధ్యానం చేయటానికి మీరు ఇస్తున్న కృప కొరకు వందనాలు. ఈ 7వ మాటగా మీరు పలికినటువంటి ఈ మాటను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, ఈ మాటను ధ్యానం చేయబోతుండగా మీరే మా ఆత్మలకు కావలసిన జీవాహారం దయచేయమని, నన్ను కేవలం మీ నోటి బుర్రగా వాడుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డారా, యేసు ప్రభు శిలువలో పలికినటువంటి ఈ చివరి మాట ఎంతో ప్రాముఖ్యమైన మాటని మనము ధ్యానం చేయబోతున్నాం. గత 6 దినాలుగా యేసు ప్రభు యొక్క శిలువ మాటల్ని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. యేసు ప్రభులో ఉన్నటువంటి దైవిక గుణలక్షణాలని, దైవత్వాన్ని, అలాగే ఆయనలో ఉన్న మానవీయ కోణాన్ని, మానవుని యొక్క గుణలక్షణాల్ని మనం చూస్తూ వచ్చాం. మొదటి మాట చివరి మాటలో ప్రత్యేకత ఏంటంటే తండ్రి అన్నటువంటి సంబోధన, దేవునితో తనకున్నటువంటి అవినాభావ సంబంధాన్ని తెలియచేసేదిగా ఈ మాట ఉంటున్నట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి మాట తదనంతరం 4వ మాటలో దేవా అని సంబోధించిన తీరు చూస్తున్నాం. అలాగే 5వ మాటలో మానవీయ కోణం దప్పికొంటున్నానని చూసాం. 6వ మాట విజయముతో ముగించిన మీదట, అనగా తండ్రి అయిన దేవుడు తనకు ఏమైతే పని అప్పగించాడో ఆ పనిని దిగ్విజయంగా ముగించిన తర్వాత ఆయన విజయముతో చెబుతున్నటువంటి ఈ 7వ మాటని మనం ఇక్కడ చూసాం. 7వ మాటగా మనము ఏదైతే చూస్తున్నామో ఈ మాట మళ్ళీ తిరిగి తండ్రి అయిన దేవునితో తనకున్నటువంటి ఆ గొప్ప అవినాభావ సంబంధాన్ని తెలియచేసేదిగా ఉంటుంది. తండ్రితో ఏమైతే తెగిపోయిందో ఆ సంబంధము తను విజయముతో ముగించి సమాప్తమైనదని పలికిన తర్వాత ఆ సన్ అండ్ ఫాదర్స్ రిలేషన్షిప్ అన్నది రెస్టోర్ చేయబడింది. అందుకే అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ఈ మాటని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటంటే ఇది ప్రార్థనతో కూడిన మాట. యేసు ప్రభువారు భూమి మీద చేసిన చివరి ప్రార్థన ఇది. ఈ మాట ధర్మశాస్త్రమును నెరవేర్చిన మాటగా ఉంటుంది. మీరు చూడండి, కీర్తన 31వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన 31వ కీర్తన
5వ వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. దావీదు రాసిన కీర్తనలో నుండి ఈ మాటని నెరవేర్పుగా, నెరవేర్పుగా తండ్రి అయిన దేవుడు పలికినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు పరిచర్య అంతా కూడా, లేదా యేసు ప్రభు యొక్క జననమునకు ముందు, లేదా ఆయన పరిచర్య అనంతరము ఏర్పడినటువంటి పరిస్థితులు, మరణము, పునరుద్ధానము, ఇవన్నీ కూడా మనం చూస్తే లేఖనముల నెరవేర్పు. పరిశుద్ధ గ్రంథములో తనను గూర్చి వ్రాయబడిన ప్రతి మాటను కూడా యేసు ప్రభు నెరవేర్చిన వాడై ఉన్నాడు. అలాగే తన ప్రాణాన్ని అప్పగించుకుంటున్నటువంటి ఈ సందర్భంలో కూడా ఆయన అంటున్నటువంటి మాట, వాస్తవంగా యూదుల యొక్క సాంప్రదాయాల్ని మనము యోచన చేస్తే, ఈ యూదా సాంప్రదాయంలో ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఈ ప్రార్థన విధిగా నేర్పేవారు. ఏంటి ఈ విధి అంటే, వారు రాత్రి నిద్రించు వేళ పడుకోవడానికి ముందు తమ పిల్లల చేత ఈ మాట పలికించేవారు. సో దే ఆర్ హ్యాండింగ్ ఓవర్ their life to Jesus or to God. తండ్రి నీ చేతికి మా ఆత్మను అప్పగించున్నాము. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వారి ఆత్మలు తండ్రి అయిన దేవుని చేతిలో భద్రపరచబడుతున్నాయని అర్థం. అందుకే మనము కూడా ఈ మాటను మనస్కరించాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. అవును, మనకి ఇవ్వబడుతున్న అష్యూరెన్స్ అది. సో తండ్రి అయిన దేవుని చేతికి యేసు ప్రభు వారు తన ఆత్మను అప్పగించినట్టు. అందుకే ఇది ప్రార్థనతో కూడిన మాట. రెండవది, ఇది ప్రాణమును సమర్పించిన మాట. యేసు ప్రభువారు తన ప్రాణమును తనంతట తానే అప్పగించాడు తప్ప ఆ ప్రాణమును ఎవరు కూడా అపహరించలేదు, తీసుకోలేదు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు తాను గొర్రెలకు మంచి కాపర్ని అంటూ ఆయన చెప్తూ, ఆ సందర్భంలో ఆయన అంటున్నాడు, చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తినను. దేవుడు తన ప్రియకుమారునికి ఇచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యము, తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారునికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, తన కుమారుడు తన ప్రాణమును పెట్టే అధికారాన్ని కలిగి ఉండటం. సో అందుకే యేసు ప్రభువును మేము చంపాము, ఆయన ప్రాణాన్ని అపహరించాము అని ఎవరు చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన తనంతట తానుగా మానవుని యొక్క క్షేమార్థమై పాపముల నుండి పరిహారము అనుగ్రహించుట కొరకు విమోచన క్రయధనముగా ఆయనే పెట్టాడు, తనంతట తానే పెట్టాడు. సో ఇది ప్రాణమును సమర్పించిన మాట. మూడవది, ఇది ఫలితాన్ని ఇచ్చినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఫలితమునిచ్చింది. యేసు ప్రభు యొక్క ఆశ, ఆయన ఈ లోకంలోనికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, మానవులు రక్షించబడాలి. అందుకే ఆయన అన్నాడు, నేను ఈ లోకంలోకి వచ్చింది నేను మనుషులను రక్షించటానికి, నశించిపోతున్న వారిని
వెదకి రక్షించటానికి. ఆయన ఏ ఉద్దేశంతోనైతే తను ఈ లోకంలోకి వచ్చాడో ఆ ఉద్దేశమును ఆయన నెరవేర్చిన వాడని. అందుకే యేసు ప్రభు వారు ఎప్పుడైతే తన ప్రాణమును పెట్టాడో, ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ దట్ సాల్వేషన్ బిగిన్స్. అక్కడి నుండి ఆ రక్షణ కార్యము మొదలైంది. ఇంకా ఆ రక్షణ కార్యంలో మొదటిది దేవాలయపు తెర నడిమికి చెనగటం. గతంలో మానవునికి దేవునికి మధ్యవర్తిత్వము, యాజకత్వం ఉండేది. యాజకులు వెళ్ళి ప్రజల పక్షమున దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు. ఇప్పుడు అలా లేదిక. ఆ తెర చినిప్పివేయబడింది. మధ్యవర్తిత్వం లేదు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా అబ్బా తండ్రి అంటూ నువ్వు యేసుక్రీస్తు ద్వారా తండ్రిని సమీపించగలవు. నో మీడియేటర్ ఫర్ అస్. యేసుక్రీస్తు ద్వారా మీ ప్రతి విజ్ఞాపన దేవునికి తెలియచేయటకు ఆయన ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. భూమి కంపించింది, బండలు బద్దలైపోయాయి, సమాధులు తెరవబడ్డాయి, అనేక పరిశుద్ధుల శరీరాలు లేపబడ్డాయి. ఆయన వాగ్దానం చేసిన రీతిగా నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. జీవాధిపతి యొక్క మరణము అనేకుల పునరుద్ధానమునకు కారణమైంది. ఇట్ వాజ్ అన్ ఇన్స్టెంట్ రిజల్ట్ when he lays his life to God. తన ప్రాణమును పెట్టిన మరుక్షణమే ఆ పునరుద్ధాన శక్తి ఏంటో ప్రజలు చూడగలిగారు. శతాధిపతి అయినటువంటి వ్యక్తి యొక్క పాప హృదయము చినిగిపోయింది, అది పగిలింది. ఆ హృదయాంతరంగంలో నుండి పరివర్తనతో కూడిన మాట వచ్చింది. ఆ మాట ఏంటంటే యేసును దేవుని కుమారుడిగా అంగీకరించాడు. ఏ వ్యక్తి అయితే ఆనాటి శిలువ యాగమునకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడో, ఆ శిలువ యాగానికి ప్రధాన కారకుడిగా ఎవరైతే నిలిచారో ఆ వ్యక్తే యేసు ప్రభు యొక్క మరణమును చూచినప్పుడు, ఆయన తండ్రికి తన ప్రాణమును అప్పగించిన స్థితిని చూచినప్పుడు ఆయన హృదయము బద్దలైంది, ఆయన యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయి, ఆయనే నిజరక్షకునిగా గుర్తించగలిగాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ శిలువ ధ్యానములు కొనసాగిస్తున్న మనము కూడా ఈ ఉదయకాలను పరిశీలన చేసుకుందాం. నీ ప్రతిస్పందన ఏంది? నీ ప్రతిస్పందన. ఆయన ప్రాణమును అప్పగించింది నిన్ను నన్ను దేవరాజ్య వారసులుగా చేయటానికి. సో ఇక మనకు మధ్యవర్తిత్వం లేదు, కానీ అబ్బా తండ్రి అంటూ స్వేచ్ఛగా ప్రభు సన్నిధికి రాగలము. ఆ రీతిగా దేవుని సన్నిధిని మనం ఆశ్రయిస్తూ నిత్య జీవం కొరకై మన యాత్రను కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన మంచి సమయం కొరకై వందనాలు. ఈ ఉదయకాలాన ప్రభువా, మీరు శిలువలో పలికిన 7వ మాట, చివరి మాటను ధ్యానం చేయడానికి కృప చూపినందుకు స్తోత్రములు. ఈ మాట ఫలితాన్నిచ్చింది. అవును ప్రభువా, పాపి హృదయము బద్దలైంది. పరిశుద్ధ దేవుని సన్నిధికి మేము రాగలగటానికి మార్గం ఏర్పరిచింది. స్తోత్రం స్వామి. మీ పిల్లలను మీరు చేసిన ఈ త్యాగమును మేము మరువక ప్రభువా మీ సాక్షులుగా జీవించుటకు మాకు నేర్పించండి. ఈ శిలువ ధ్యానములు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరే ఆదరించి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.